నిజమైన ప్రేమకు అద్దం పట్టే ఓ ప్రేమ కథ, చరిత్ర మరిచిన ఓ గొప్ప కథ. అదే బాజ్ బహదూర్ రూపమతుల ప్రేమ కథ. ఇప్పుడు తెలుసుకుందాం. 16వ శతాబ్దంలో ఇప్పటి ఢిల్లీకి దక్షిణంగా 700 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రాల సంగమం వద్ద మాల్వా రాజ్యముండేది. అప్పుడు ఆ రాజ్యానికి రాజు బాజ్ బహదూర్. సంగీతంలో ప్రావీణ్యమున్నవాడు, సుసంపన్నమైన రాజు. మాల్వా రాజ్యం అపార సంపదలతో తలతూగేది. రాజ్య మందిరంలో వజ్రాభరణాలకు కొదవలేదు. రాజ్యంలో వేల ఏనుగులు, అరేబియా, ఇరానియన్ గుర్రాలు ఉండేవి. అయితే ఒకరోజు రాజు నర్మదా నది దగ్గర నుంచి ప్రయాణిస్తుంటే కమ్మని గొంతు ఒకటి వినిపించింది. పాటలోని మాధుర్యం, గాలిలోని పరిమళానికి ముగ్ధుడైన రాజు ఆ పాట వినిపిస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద సంగీతం పాడుతున్న ఓ అమ్మాయిని చూస్తూ అలా ముగ్ధుడైపోయాడు. సంగీతంలో ప్రావీణ్యం ఉండడంతో తన కూడా స్వరం కలిపాడు. అతి కష్టం మీద ఆ అమ్మాయి పెదవి విప్పి తన పేరు చెప్పింది, రూపమతి అని. ఒక జానపద కథ ప్రకారం బాజ్ బహదూర్ రూపమతి దగ్గర పెళ్లి ప్రస్తావన తెస్తాడు. రీవా నది అంటే నర్మదా నది మాండు గుండా ప్రవహించినప్పుడు పెళ్లి చేసుకుంటానని ఆమె జవాబిస్తుంది. మాండు నర్మదా నది ప్రవహించే ప్రదేశం నుంచి 1000 అడుగుల ఎత్తులో ఉంటుంది కాబట్టి అది అసాధ్యమనే ఉద్దేశంతో రాణి అలా చెబుతుంది. కాని వెంటనే బాజ్ బహదూర్ నదిలోకి దిగి మాండు గుండా ప్రవహించమని నర్మదా నదిని వేడుకుంటాడు. అప్పుడు నది అతనిని రాజ్యానికి తిరిగి వెళ్లమని, అక్కడ పవిత్రమైన చింత చెట్టు ఉందని, దాని కింద భూమి అడుగున చెట్టు వేళ్లను తాకుతూ నీటి ప్రవాహం కనిపిస్తుందని, అది రీవా నది పాయే అని చెబుతుంది. బాజ్ బహదూర్ రాజధానికి వెళ్లి ఆ చింత చెట్టును వెతికి పట్టుకుంటాడు. దాని కింద తవ్వి నీటిని కనుగొంటాడు. ఆ నీటితో ఒక సరస్సుని నింపి దానికి రీవా కుండ్ అని పేరు పెడతాడు. ఆ తర్వాత బాజ్ బహదూర్ రూపమతిని తనతో పాటు రాజభవనానికి రమ్మని కోరాడు. ప్రతిరోజు నర్మదా నదిని చూసే అవకాశం ఉంటేనే వస్తానని ఆమె చెబుతుంది. రూపమతికి వాగ్దానం చేసి అందుకోసం రాజభవనంలో 2 పెద్ద గోపురాలను నిర్మించాడు. అక్కడి నుంచి రాణి రూపమతి రోజూ నర్మదా నదిని చూస్తూ ఉండేది. ముస్లిం, హిందూ ఆచారాల ప్రకారం వీళ్ళిద్దరూ 1555లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 6 సంవత్సరాలు సంతోషంగా జీవించారు. బాజ్ బహదూర్ రోజులో ఎక్కువ సమయం రూపమతితోనే గడిపేవాడని, ఆమె కూడా బహదూర్ పట్ల ఎనలేని అనురాగం కురిపించేదని చరిత్రకారులు చెబుతారు. బహదూర్ రూపమతితో ఎంతలోతు ప్రేమలో కూరుకుపోయాడంటే రాజ్య వ్యవహారాలు కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. సలీం షా సూరి, రాజ్యంలోని బలవంతుడైన పాలకుడు దౌలత్ ఖాన్, బాజ్ బహదూర్పై దండెత్తాలనుకున్నాడు. అయితే యుద్ధాన్ని నివారించేందుకు బాజ్ బహదూర్ తన తల్లిని, ఇతర పాలకులని రాయబారం పంపి ఉజ్జయిని, మాండు సహా కొన్ని ప్రాంతాలను దౌలత్ ఖాన్ కు ఇచ్చేశాడు. తర్వాత బాజ్ బహదూర్ దౌలత్ ఖాన్ ను మరో కారణంతో చంపి అతడి తలను సారంగపూర్ నగర ద్వారానికి వేలాడదీశాడు. అంతకుముందు దౌలత్ ఖాన్ కు అప్పగించిన తన ప్రాంతాలతో పాటు రాయసేన, భలేర్ నగరాలను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ బాజ్ బహదూర్ తన భోగ విలాసాలలో మునిగిపోయాడు. బహదూర్ పాలనా వ్యవహారాలను నిర్లక్ష్యం చేయడంతో జాగీర్దారులు, అధికారులు ప్రజలను పీడించడం మొదలుపెట్టారు. మరోవైపు మొఘల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ దృష్టి మాల్వా మీద పడింది. 1561 మార్చిలో మహామాంగా కుమారుడు అధమ్ ఖాన్ ను సైన్యంతో మాల్వా మీదకు పంపాడు. ఈ విషయం తెలిసిన బాజ్ బహదూర్ సారంగపూర్ నుంచి 3 కోసల దూరంలో తన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అధయ్ ఖాన్ వీరత్వం ముందు బహదూర్ ఓడిపోయాడు. దక్షిణం వైపు పారిపోయి నర్మదా, తపతీ నదుల గుండా ఖాందేశ్ చేరుకున్నాడు. మాల్వా రాజ్యానికి పాలకుడిగా అక్కడే తిష్టవేశాడు అధమ్ ఖాన్. రాణి రూపమతి అందం, సద్గుణాల గురించి విన్నాడు. ఆమెకు రాయబారాలు పంపడం మొదలుపెట్టాడు. తాను తప్పించుకోలేనన్న విషయం రూపమతికి అర్థమైంది. అధమ్ ఖాన్ రాయబారాల్ని 2-3 సార్లు నిరాకరించిన తర్వాత చివరికి కలుస్తానని మాటిచ్చింది. ఆ రోజు రానే వచ్చింది. రాణి రూపమతి ఉదయాన్నే లేచి అందంగా సింగారించుకుంది. అక్కడ అధమ్ ఖాన్ గడియారంలో గంటలు లెక్క పెడుతున్నాడు. ఇక ఆగలేక అనుకున్న సమయానికన్నా ముందే స్వయంగా రాణి దగ్గరకు వెళ్లాడు. కాని
అప్పటికే రాణి రూపమతి విషం తాగి నిద్రలోకి జారుకుంది. అలాగే అతి పవిత్రంగా ప్రాణాలను విడిచింది. రూపమతిని సారంగపూర్లోనే సమాధి చేశారు. చివరికి బాజ్ బహదూర్ చనిపోయాక తన భార్య సమాధి పక్కనే ఆయనకు సమాధి కట్టించారు. బాజ్ బహదూర్ రూపమతుల ప్రేమ కథ ఇంతటితో సమాప్తం.